హలో అండి. నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి. ఈ వీడియో వచ్చేసి ఒక రోజుది కాదు, 3 డేస్‌దనమాట. అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం అట్లా కొంచెం కొంచెం తీశాను. ఇంగా ఎందుకంటే చంద్రగ్రహణం ఉంది గదా! సండే రోజు గిన్నెలయన్నీ పొద్దున్నే అయితే మా ఆయనైతే వంట చేసిండనమాట. అంతా గలీజ్ చేసేసిండు వంట రూమ్ అంతా. అదంతా నేను మధ్యాహ్నం 3 గంటలకట్లా మినమిన గిన్నెలైతే తోముతూ ఉన్నాను. ఎందుకంటే అయి దర్ప తెచ్చుకోవడానికి. మళ్ళీ ఎందుకంటే మర్చిపోతాను. అందుకని చెప్పేసి. ఇక్కడైతే మా ఆయన నేను దర్ప కోసం వెళ్ళాలంటే అయి పొద్దుంటాయో ఉండవో అనేసి అన్నారనమాట. ఉంటాయి ఎక్కడైనా. ఎందుకంటే ఆహ్, అంటే 2 రోజులే కాబట్టి మధ్యలో ఒక రోజే కదా గ్యాపు ఉంటది. నేనిక్కడైతే గిన్నెలైతే తోముతున్నా. మా బాబు గూడా నిద్రపోతూ ఉన్నాడు. వాడు నిద్రపోతూ ఉన్నాడు. వాళ్ళ నాన్న ఫోన్ చూసుకుంటూ ఉన్నాడనమాట. ఇక్కడైతే వంట రూమ్ అంతా గలీజ్ చేసేసిండు మా ఆయనైతే. అంటే ఇది బ్లడ్ అయితే తెచ్చుకొని వంట అయితే చేసిండు. నేనైతే తినలేదు. ఎందుకంటే అది నాకు పడదు. ఒకసారి తిన్నాననమాట 4థ్ మంత్‌లో ఉన్నప్పుడు. మా అమ్మ దగ్గర తెప్పించుకొని తిన్నానా, ఏదో ఒకలాగా తలనొప్పి ఏదో ఒకలాగా అయిపోయింది నాకే. మనకి పడలేదు కాబట్టి అది తినకూడదని చెప్పేసి నేనైతే తినలేదు. మామూలుగా అయితే నాకు ఇష్టమే అనమాట తినడము. ఎక్కువ తిని ఇబ్బంది పడే కంటే ఈడెవరుండారు నాకు చేసి పెట్టేవాళ్ళు. అందుకని చెప్పేసి నేను తినలేదనమాట. ఇక్కడైతే అన్నము దాంట్లో ఉండే కొంచెం కూరైతే మా ఆయనైతే పడేయమని చెప్పేశారు. మళ్ళా కడిగిన తర్వాత. తింటారు గదా రాత్రుల్లో, అప్పుడు ఇస్తే వద్దన్నారనమాట. సరే అని చెప్పి నాకు తెలియక నేను ఎత్తిపెట్టా. ఇక్కడ అన్నం అయి ఉంటది గదా! అన్నము అవన్నీ ఒక గిన్నెలోకైతే ఏసేసి అది దాంట్లో సరిపోదని చెప్పేసి వేరే గిన్నె అయితే తీసుకున్నా. ఎందుకంటే దండిగా ఉండే అన్నం అయితే. ఒక మనిషి అన్నం అయితే ఉన్నింది. సర్లే అని చెప్పి అంతా తీసి ఒక గిన్నెలోకేసేసి మామూలుగా నాకు ఈ అలవాటనమాట. అన్నం అయితే ఇప్పుడు తింటాము. మిగిలిన అన్నం ఒక గిన్నెలోకేసేసి మనం అది వండిన దబరా గూడా కడిగి నీట్‌గా పెట్టుకోవడం అదొక అలవాటు. కానీ ఇప్పుడు మార్చుకున్నా అనమాట. నైట్ పూట అంటే కడగకూడదనేసి. లేదంటే కడిగేస్తాననమాట నేనే. నాకు అంతా నీట్‌గా ఉండాల. ఈ నీట్‌నెస్ ఏందో నాకు తెలీదు గానీ, మా ఇంట్లో ఎవరికన్నా ఉండిందో ఏమో ఈ జబ్బు. మా తాతకుండింది అంటది మా అమ్మ అయితే. ఏమో మా తాత జబ్బు నాకొచ్చిందేమో. మా తాత గలీజ్ చేస్తే తిడతా ఉంటాడంట. నాకు అంతే భలే చిరాకు. ఎవరైనా గానీ అది చిన్న పిల్లలు గానీ, పెద్దోళ్ళు గానీ అంటే ఇప్పుడు వాకిట్లో ముగ్గేస్తాం గదా! అది గూడా నాకు నాకైతే మనసు రాదు. నేను ఆ ముగ్గు గూడా దాటుకొని పోతా. అది నేనేసిన ముగ్గనే గాదు. ఎవరేసిన ముగ్గయినా సరే నాకు తొక్కడం నచ్చదనమాట. అట్లా నేను విసిగిచ్చుకుంటా కొంచెము ఎవరన్నా గలీజ్ చేసినా గానీ. ఇక్కడైతే మా ఆయన గలీజ్ చేసిండని కొంచెం గొనుక్కుంటా చేసుకుంటా ఉన్నా. మనసులో గొనుక్కుంటున్నా బయటికి తిట్టకుండా. ఇంగా అంటే తిట్టడం అంటే ఏం తిట్టలేదు. అంతా గలీజ్ చేసేసిండు అని చెప్పేసి అదొకటే. ఇక్కడైతే క్యాన్ మీద గూడా పడింది. అదంతా క్యాన్ గూడా కడిగేసి నీట్‌గా అయితే పెట్టేసా. నూనె ప్యాకెట్ అయితే మొన్న తెచ్చారు గదా! అది కూరలోకైతే వాడినారు. ఆడే పెట్టేసుంటే అది దొల్లిపోతదని జెప్పేసి నేను ఒక గిన్నెలోకైతే పెట్టేశాను. అది గిన్నె అయితే కడిగి తర్వాత పొయ్యాలనమాట. ఇక్కడైతే గోడ మీద అంతా పడింది. అంతా గలీజ్ చేసి మా ఆయన అంటాడు, "నేనెప్పుడు గలీజ్ చేసినాను అంత నీట్‌గా ఉంటే" అనేసి మాట్లాడినారనమాట. ఎందుకంటే కూర చేయడము అదంతా అట్లా ఇట్లా అంతా గోళ్ళ మీద ఎక్కడెక్కడో పడిపోయింది. అంటే క్యాన్ మీద గూడా పడింది. అదంతా నేను కడుక్కుంటూ ఉన్నా. ఇంగేం చేద్దాం గిన్నెలన్నీ తోమేసానా, ఎత్తుకుపోయి ఆడైతే పెట్టేసా. అక్కడ అంటే అటు సైడ్. ఫస్ట్ ఇటు సైడ్ పెట్టేదాన్ని. వంట చేసినప్పుడల్లా గిన్నెల మీదతే పడుతూ ఉంది. ఎందుకులే అని చెప్పేసి నూనె గూడా అటు సైడ్ పెట్టేదాన్ననమాట. మార్చేసా. ఎందుకంటే నూనె కొంచెం కింద పడినా గానీ కడుక్కునేదానికి డైలీ బావుంటది గదా! అయితే గ్యాసు అంతా కడిగేసాను. అదంతా కడిగేసి ఇక్కడైతే ఇది బకెట్లు ఉంటాయి గదా! ఈ బగిడీలకు గూడా నీళ్ళు పట్టి పెట్టుకుంటా. ఎందుకంటే నీళ్ళు ఎప్పుడొస్తాయో, ఎప్పుడు ఆగిపోతాయో తెలీదు. ఎప్పుడు పోతాయో గూడా తెలీదు. ఎప్పుడు కరెంట్ ఉండదో గూడా తెలీదు. నేను పట్టని రోజేమో నీళ్ళు వస్తాయి. అంటే నీళ్ళు రావు. పట్టుకున్న రోజేమో నీళ్ళొస్తాయి.
అదేందో విచిత్రం. నేనసలు పట్టకుండా ఎందుకులే నీళ్ళొస్తున్నాయి అనేసి సైలెంట్‌గా ఉన్నాననుకోండి, ఆ రోజు నీళ్ళు అస్సలు రావు. ఒక చుక్క నీళ్ళుండవు. వాష్‌రూమ్‌కెళ్ళేదానికి గూడా ఇబ్బందయిపోతది. ఇక్కడైతే మా ఆయన అంగడికైతే వెళ్ళేసొచ్చారు. అవే ఏంటో తీసుకొచ్చారు. ఆడ పెట్టమని జెప్పేసి చెప్పాననమాట. నేను ఇక్కడైతే ఆ బగిడి గూడా కడిగేసి, దానికి గూడా నీళ్ళైతే పట్టి ఆడైతే పెడుతూ ఉన్నాననమాట. ఆ మదిరితో బగిడీలయితే పట్టకూడదు గదా! నిజంగా ఒక్కోసారి బాధేస్తది. ఒక్కోసారి ఏడుపొస్తది. అసలు ఏందో అసలు అర్థం కాదనమాట. ఎట్టుంటానో నాకే తెలీదు. అంటే ఫస్ట్‌లో అయితే బాగున్నాను గాబట్టి అంటే మా బాబు కడుపులో ఉన్నప్పుడు నాకు బాగుండే. ఫస్ట్‌లో కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి ఒక 3 మంత్స్ అంటే ఫస్ట్‌లోనే మళ్ళా అది బాగా అయిపోయింది. థర్డ్ మంత్ పట్టేటప్పటికి. ఈ సెకండ్ ప్రెగ్నెన్సీలో మాత్రం కొంచెం చాలా ఇబ్బందిగా ఉందనమాట కడుపులో నొప్పి రావడం. ఏందో ఎటెటో ఉంటది మైండయితే. అసలు ఏమీ బాగుండదు. ఎవరన్నా తోడుంటే బావుండు. అసలు ఈడకొచ్చినప్పటి నుంచి ఎందుకొచ్చినానురా దేవుడా అనిపిచ్చేటట్టు అట్లుంది. ఇక్కడంతా అంటే ముందు వంట రూమ్‌లో తోసి మళ్ళీ గిన్నెలయి తోమాననమాట. ఎందుకంటే వాటరయి పడతాయని. మళ్ళీ కసువయి తోసేసి నేను గూడా స్నానం చేసేసుకున్నాను. స్నానం అయి చేసుకొని ఇక్కడైతే నేను అలా రెడీ అయ్యా. మనమేమి హెవీగా ఏమి రెడీ అవ్వములెండి. మా బాబుకి స్నానం చేపిచ్చేసాను. అప్పటికే నీళ్ళు ఆగిపోయాయి. చూడండి మా బాబు దిగుతూ ఉన్నాడు. అబ్బా! మా వాడు భలా హీరో టైప్‌లో పోతాడనమాట. స్టైల్‌గా ఉంటాడు. వాళ్ళ నాన్నేమో స్టైల్‌గా ఉండొద్దని చెప్పేసి చెప్తాడనమాట. ఇక్కడైతే వెళ్ళాము. దర్పతే ఉంటదో ఉండదో అని చెప్పేసి మా ఆయన ఉన్నింది. ఎందుకంటే ఉంటాయన్నమాట అంగడాల్లో అయినా. అంటే పచారు అంగడిలాగా ఉంటాయి కదా అన్నీ. అటు సైడు ఉంటాయి. మార్కెట్‌లోకైతే వెళ్ళాం మేము. అక్కడైతే మార్కెట్‌లో తీసుకొని మళ్ళీ ఇంటికైతే వచ్చాము. మధ్యలో ఒక షాప్‌కైతే వెళ్ళాము. అక్కడైతే వేరే బట్టలైతే తీసుకొని ఇక్కడైతే కంకులు కొనొచ్చాయి. కంకులు, ద్రాక్ష అవైతే తీసుకున్నాము. ఇవన్నీ కడ్డీలు అయన్నీ దేవుడికి సంబంధించినటివి లేనేటివి కూడా తీసేసుకున్నాను. దర్ప అవి. దర్ప కోసమే వెళ్ళాను నేనైతే. నాకసలు బయట పోవాలంటేనే అంటే మా బాబు కడుపులో ఉన్నప్పుడు బయట తిరగాలని ఎక్కువుండే. ఇప్పుడు మాత్రం బయట అంటేనే విసుగు పుడుతుంది. ఎవడు వెళ్ళేది? ఎవరు వచ్చేది? అనేసి. మళ్ళీ అయితే వచ్చిన తర్వాత టమాటా బజ్జీ చేసి కొంచెం అన్నం అయితే చేసేసాను. ఆ తర్వాత ఇలా మనం డ్రెస్‌లో ఉన్నాం కాబట్టి నైటీలోకి. ఎందుకంటే నైటీ యేసుకుంటేనే ఫ్రీగా ఉంటది. ఈ మధ్యనైతే శారీ అలవాటయిపోయింది. అప్పుడైతే శారీ కట్టుకోవాలంటే పనులు చేసుకోవడానికి ఇబ్బందిగా అనిపిచ్చేది. కానీ శారీలోనే బావుంది. నాకు బేబీ బ్రీచ్ పొజిషన్‌లో ఉందని నేను ఈ మధ్యన ఎక్కువ శారీస్ కడుతున్నాను. లేదంటే అస్సలు కట్టేదాన్ని కాదనమాట. అప్పుడైతే మేడం అరిచారు. 9th మంత్ పడిన తర్వాత నేను శారీలు కట్టా. అది కూడా ఒక 15 రోజుల తర్వాత అంటే 20 రోజులు జరిగిపోయింది. మళ్ళా మేడం అరిచారని అప్పుడు శారీ కట్టుకున్నాను. ఇక్కడైతే మరుసటి రోజు మళ్ళా గ్రహణం గదా! ఇది మండే రోజు. మండే రోజైతే బట్టలన్నీ వేసేసాను. ఎందుకంటే దండిగా ఉన్నాయి. ఆ రోజు ఉతకం గదా! మళ్ళీ. అందుకని జెప్పేసి ఆడ అన్నీ వేస్తూ ఉన్నా. మా బాబు యేసుంటాడు మిషన్‌లోకి. మా వాడు నిద్రపోతూ ఉన్నాడు. అందుకు నేనే యేసేస్తూ ఉన్నా. నాకు కొన్ని నా కొడుకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. వాడు చిన్నోడైనా గానీ పెద్ద మనసబ్బా నా కొడుక్కి. నాకంటే ఎక్కువ అనుకో. ఇక్కడైతే అవన్నీ యేసేసాను. ఇంట్లో కసువు గూడా తోసేసున్నాను అప్పటికి. ఇంగా అవైతే అయిపోయాయి. మేము అప్పటికి అన్నం తినేసాము. అన్నం చేసుకొని అన్నం గూడా తినేసి మా ఇంటి సెపరేట్‌గా అయితే వేస్తాననమాట. మా ఇంటియి 2 టవలుంటాయి. అవి గూడా యేసేసాను. మళ్ళా అయితే కంకైతే ఉన్నాయి గదా! అవి ఒలిచి నాకు ఉడకబెట్టి మమ్మీ అని జెప్పేసి అడుగుతూ ఉంటే మా బాబు అవైతే ఉడకబెట్టడానికి వాడప్పుడే తీసుకొచ్చి ఆడైతే పెట్టేసిండనమాట. సర్లే అని జెప్పేసి అవి ఒలిచేసి కుక్కర్‌లోకైతే పెట్టేసా. ఇక్కడైతే చూడండి బాదం పప్పు అయితే మర్చిపోయా. మళ్ళా తిన్నాం. అంటే పొద్దున్నే తినాల్సింది తినిన తర్వాత అయితే తినేసాను. ఏం కాదులే అని చెప్పేసి ఇక్కడైతే దర్పైతే వేస్తూ ఉన్నా అన్నిట్లో. అంటే మనం వాడుకునే వస్తువులన్నిట్లో వేసేసాననమాట. నేను ఆఖరికి అంటే మనం వేసుకుంటాం కదా బట్టల మీద కూడా పెట్టా.
అది అంటే భయం అనమాట. ఇంగ అట్లా అన్నిటి మీద పెట్టేశాను. ఆ రోజు మాత్రం నాకు కొంచెం బాధ అనిపిచ్చింది. ఏడుపు గూడా వచ్చేసింది. ఏడ్చుకున్నాననమాట. ఎందుకంటే మా ఆయన టయానికి రాలా గదా! కొంచెం లేట్‌గా వచ్చారు. 2:30కేమో. ఇంగ మా బాబుని పట్టుకోవాలా. నేను ఇంగ అలా అన్నీ చూసుకోవాలి. మా అమ్మ ఉండింటే నాకు బాగుండు. మా అమ్మ దగ్గర నేనే ఉండింటే బాగుండు అని కొంచెం ఏడుపొచ్చింది. నాకు నిజంగా ఏడ్చేసా ఆ రోజైతే. అంతే గదా! ఎవరికైనా గానీ, ఇంగిటా టైంలోనే గదా! ఎవరో ఒకరు తోడుంటే బావుండు అనిపిస్తది. నార్మల్‌గా ఉన్నప్పుడు ఉన్నా, ఉండకపోయినా అది వేరు గానీ, నాకు ఇప్పుడు ఇబ్బందిగా ఉంది. అందుకే నాకలా అనిపిస్తా ఉందనమాట ఎక్కువ. నా ఫస్ట్‌లో గూడా అంతగా ఏమి పట్టించుకోలే గానీ, ఎందుకంటే నాకు అన్నీ నేను చేసుకున్నాను. బాగుండింది గాబట్టి. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏదోలాగా ఉంటది. అందుకే భయమేస్తదనమాట నాకైతే. అందులో బేబీ గూడా బ్రీచ్ పొజిషన్‌లో ఉంది గదా! అదొక టెన్షన్. ఏందో అది అర్థమే కాల. ఇంగిక్కడైతే కర్టన్స్ ఇంగ అవన్నీ మూసేసినానప్పటికి నీళ్ళు గూడా పట్టి పెట్టుకున్నా. ఎందుకంటే దాంట్లో వేసేదానికి వీలు లేదు గాబట్టి దబరాల్లో వేసేసి పట్టి ఇంగ దర్పయితే ఏసి పెట్టుకున్నాను. ఇంగిక్కడైతే ఎలతరు పడుతూ ఉంటే టవలయితే పెట్టేసా వంట రూమ్‌లో అయితే. ఇంగేం చేద్దాము మనకెవరు లేనప్పుడు మనమే జేసుకోవాలా తప్పదు. ఇంగిక్కడైతే సాయంత్రం కోడయితే తెచ్చి ఇంగ దిష్టి తీపిచ్చుకొని మా ఆయనయితే ఎందుకు సైలెంట్‌గా ఉన్నారనమాట. మళ్ళీ చెప్పేతలకి ఎందుకులే వద్దులే అది ఇది అన్నారు. ఎందుకంటే మొన్న గ్రహణానికి చేయలే కాబట్టి ఈ గ్రహణానికి ఖచ్చితంగా చేయాలని జెప్పేసి చెప్పాను. దాన్ని ఈకలుంటాయి గదా! అలా పొగైతే పెట్టాలి. ఏదో కొమ్ము ఏదో ఉంటది గదా! అదైతే పెట్టాలంట. ఇంగ మనకు అవి యాడికి పోదాము, ఇంగ దాని ఈకలైనా పొగ వేసుకోవచ్చు. నేనైతే స్నానం అయి జేసుకొని ఇల్లు వాకిలయితే తుడిచాను. మా ఆయనయితే ఇంగా అన్నమయితే చేశారనమాట. ఇంగిక్కడ నైట్ పూట స్నానం జేసినాను గాబట్టి ఇంగ ఎట్లుంటదో ఏమో అనుకున్నా. ఇంగా మరుసటి రోజుకి కొంచెం అట్టా అట్టా ఉండింది. ఇంగిక్కడైతే దీపాలు కడగలేదు గదా! మామూలుగా కడిగే దీపం పెట్టాలా. ఎందుకంటే గ్రహణం అయిపోయింది కాబట్టి. ఇంగిక్కడ మా ఆయన అందరూ దీపాలు పెడుతుంటే "నువ్వు గూడా ముందే కడుక్కోవచ్చు కదా!" అంటే గ్రహణం అవ్వకముందే నేనెట్లా కడుక్కునేది? ఎందుకంటే పొద్దున్నుంచి పడుకొని నాకు ఒళ్ళు నొప్పులొచ్చేసినాయి. నా వల్ల అయితే అస్సలు కాలేదనమాట. అప్పటికి నేను ఇల్లు వాకిలయితే తుడుచుకొని స్నానం చేసుకున్నా. ఇంగేం చేద్దాం ఎవరైనా ఉంటే చేసుకోగలుగుతాము. ఇంగ మా ఆయనయితే చేసుకోవచ్చు గదా! అది ఇది అని మాట్లాడాడు. నీకు అదేలే తెలిసిందనుకున్నా నేనింగ నా పాటికి నేను గమ్ముగా ఉన్నాను. ఇంగిక్కడైతే హోలీ ఆ మరుసటి రోజు జరుపుకున్నారు గదా! ఇంగిక్కడైతే మా బాబు హోలీ అక్కడికెళ్ళాలని జెప్పేసి అడుగుతూ ఉన్నాడనమాట. నాకు హోలీ కావాలి మమ్మీ అనేసి. ఇంగా ఏం జేయాలి ఇంగ వాళ్ళ నాన్నొచ్చినాక పంపిస్తాలే అని జెప్పేసి చెప్పాను. ఇంగ వాళ్ళ నాన్నొచ్చిన తర్వాత అడిగితే వాళ్ళ నాన్న వద్దన్నాడు. మళ్ళా పంపించాననమాట. ఇంగ వాడు సంతోషంగా అంటే ఇంకేం గావాలి. అది ఒక్కరోజే గదా! ఒక నిమిషం అయిపోతది ఆడికి. ఇంగ వాళ్ళ డ్యాడీకి రంగులైతే తీసుకొచ్చి వాళ్ళ డ్యాడీకి పూసి, ఇంగ ఆయన పూసుకొని ముక్కుకు పూసేతలకి అట్లా పూయకూడదంట. బుగ్గలకే పూయాలంట. భలే తెలివి. పొట్టి తెలివి మా వాడికి. ఇంగిక్కడైతే నాకు పూయాలంట. ఇంగ మళ్ళా నాకు పూయలేదు. మళ్ళా పక్కింట్లో అక్క వాళ్ళకి పూసేసి, ఇంగ వాళ్ళైతే నాకిట్లా అట్లా పూసారా ఒక రవ్వ. ఇంగా మా బాబు మళ్ళా పూసిండు నాకి. ఇంగిక్కడ చూడండి మళ్ళీ నాకు పూయడానికి వస్తూ ఉన్నాడనమాట. అట్లా వద్దు నాన్న అని జెప్పేసి ఎందుకంటే పూసుకున్నాం గదా! వద్దంటే అస్సలు వినడు. ఇంగ ఆయననే పూసుకుంటూ ఉన్నాడు. ఇంగ ఇంట్లో అంతా పోసేసిండు. ఇంగింతే అండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చుకోండి. బాయ్.